మరి మొన్న మల్లన్న సాగర్ బాధితులుగా అని పరామర్శిస్తానని చెప్పి వెళ్ళినటువంటి మైనంపల్లి హనుమంతరావు అనవసరంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు గారిని నోటుకొచ్చినట్టు మరి మాట్లాడడం, కేటీఆర్ హరీష్ రావు పెట్టుబడి తలబెట్టాలని తీవ్ర పదజాలంతో మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అండ్ ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తా ఉన్నాం, మల్లన్న సాగర్ బాధితులను ప్రతిసారి మరి హరీష్ రావు గారు ఇప్పటికి 4 సార్లు పోయి ఆ విలేజర్స్తో మాట్లాడి ఒప్పించి మెప్పించి మరి మల్లన్న సాగర్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడైనా సరే ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయాలి. మల్లన్న సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి గ్రామాల ఉప్పువాళ్ళకి అందరికీ కూడా 99% మంది యాక్సెప్టెన్స్ ఇచ్చారు. 99% మంది ఒప్పుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కుట్రపూరితంగా మాట్లాడుకుంటే 1% మరి టెక్నికల్ అంటే కోర్టు ద్వారా పోయి ఆపేయడం, జాప్యం చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కుట్రలు చేస్తూ ఉంటే ఆ కుట్రలను ఛేదించి ప్రజలందరినీ 99% ప్రజానికాన్ని ఒప్పించి మల్లన్న సాగర్ పూర్తి చేసే విషయాన్ని గుర్తుగా నేను ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు గారికి కానీ వారి యొక్క సీఎం గారికి కానీ మేము గుర్తు చేస్తాం. మీరు కూడా వెళ్ళండి, హైదరాబాద్ మూసీ నది పరివాహక ప్రాంతం హైదరాబాద్ దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో వారందరినీ ఒప్పించి మీరు మూసీని ప్రక్షాళన చేస్తామన్న ఏదైతే ప్రాజెక్టు పెట్టుకున్నారో ఆ ధన ప్రాజెక్ట్ అది అదే ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు అని మేమని అనుకుంటున్నాం. ఎందుకంటే 16,000 కోట్ల రూపాయలు పెట్టుకున్నటువంటి అతని ఎస్టిమేట్ ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలు తీసుకుపోయారంటేనే అది కేంద్రానికి అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీకి ముందు చెల్లించడం కోసం ఎస్టిమేట్లను పెంచుకుంటా మరి చేసినటువంటి ప్రాజెక్టుగా యావత్ ప్రజానికం గమనిస్తా ఉన్నాం. అనేక సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యల మీద మీరు పోరాటం చేయండి. అంతేకాదు రైతు రుణమాఫీ కోసం మన నియోజకవర్గంలో చాలా మంది రైతులకు రుణమాఫీ పూర్తిగా జరగలేదు. వాళ్ళందరినీ తెలుసుకొని ఎవరెవరికి రుణమాఫీ జరగలేదు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాటి గురించి మాట్లాడి మరి ఒక రివ్యూ పెట్టుకుని వాటిని వాళ్ళ రుణమాఫీ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. చాలా సమస్యలు మనకు మీరు ఎన్నికల హామీ 6 గ్యారంటీలో 13 ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ 13 అయితే ముఖ్యంగా అమలు చేయాల్సినటువంటి ఉన్నాయి. 25,000 మహిళలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం విషయం కావచ్చు, ఆసరా పింఛన్ డబ్బులు చేస్తామని చెప్పిన మాట కావచ్చు, అదేవిధంగా ఈ రైతు భరోసా కావచ్చు, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు వృద్ధులకు, వికలాంగులకు, పేదలకు కూడా పెన్షన్ పెంచుతామన్న విషయాన్ని పక్కన పెట్టి కేవలం రాజకీయం కోసం, కేవలం బుద్ధజన రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తే మరి యావత్ తెలంగాణ ప్రజానికి గమనిస్తూ ఉంది. ఇటువంటి కరెక్ట్ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరి భవిష్యత్తులో కూడా ఏది ఏమైనా సరే మరి తెలంగాణ శ్రీరామరక్షణ టీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్షగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజా సంక్షేమం కోసం మన హైడ్రా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడైనా సరే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఉంటుంది. అన్యాయంగా వాళ్ళని మరి తరలిస్తాము లేదంటే కూలగొడతామంటే మాత్రం ప్రజాక్షేత్రంలో వాళ్ళ పేద బలైన వర్గాల కోసం బీఆర్ఎస్ అందరూ కూడా మరి పోరాటం చేస్తారన్న విషయాన్ని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తూ మరొకసారి హరీష్ రావు గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే మరి ప్రజలే బుద్ధి చెప్తున్న విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఇంకొక అంశం కూడా నిన్న కొండా సురేఖ గారు మాట్లాడిన మాటకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి గతంలో అసెంబ్లీలో కూడా మంత్రివారి మాజీ మంత్రివారు సవితా ఇంద్రారెడ్డి, మరి సునీతా లక్ష్మీరెడ్డి వారు కూడా వాళ్ళ మంత్రివారినే వారిని కూడా మీరు ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కించపరిచే విధంగా మాట్లాడతారు. అసహ్యంగా అవయవంగా చేసినట్టు మాట్లాడితే మరి నిండు సభలో ఉన్నటువంటి కొండా సురేఖ గారు మొన్నటి వరకు కూడా ఏమాత్రం కూడా మరి స్పందించలే, ఇక్కడ కూడా ఖండించలే. ఇది దుర్మార్గం కాదా, మీరు కూడా సాటి మహిళనే కదా. మరి మొన్న ఎవరో ఆల్రెడీ మన గౌరవ హరీష్ రావు గారు తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, ఇంకే మీడియా కానీ, ఏ పార్టీ మీడియా కానీ మహిళలను గౌరవించాల్సిన సంస్కృతి మనది కాబట్టి అటువంటి జరగడాలని చెప్పేసి మరి వెంటనే మరి ఖండించడం జరిగింది. మరి మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన సోషల్ మీడియా పెట్టింది కాదు కాబట్టి మరి గౌరవ కేటీఆర్ గారు మరి ఆల్రెడీ హరీష్ రావు గారు స్పందించింది కాబట్టి దాన్ని మీరు ఏదో మాకు స్పందించలేదు, నాకు ధైర్యం చెప్పలేదు ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మీరేం చేసిరని చెప్పేసి మహిళా లోకం ప్రశ్నిస్తూ ఉంది, మేము బీఆర్ఎస్లో ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ జీవితాల్లో ప్రైవేట్ జీవితాలను కూడా బయటకు తీసుకొచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ సంబంధించిన మంత్రివర్గ సురేఖ గారు వెంటనే బేషరత క్షమాపణ చెప్పి వాళ్ళ వ్యాఖ్యలను వాపసు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇదే విధంగా బెదిరింపులు, ఇదే విధంగా
కుటుంబాల రాజకీయాలు చేసుకుంటూ అవమానపరిచే రీతిగా లేకపోతే పరువు నష్టం జరిగే విధంగా ప్రయత్నం చేసుకుంటూ పోతే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజాక్షేత్రంలో తీవ్ర భంగపడి తప్పదన్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ వల్ల 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా 2009లో కావచ్చు అంతకంటే ముందు కావచ్చు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి వర్షాకాలంలో కూడా తీవ్రమైనటువంటి వరదలు ఉన్నప్పుడు మరి మనం నీళ్ళ కోసం కూడా ఉంది. అంటే వేసవికాలం వచ్చిన తీవ్రమైనటువంటి నీటి కోసం ఉంది. మల్లార సాగర్ పుణ్యమా అని రెండు పంటలు నీళ్ళు ఇవ్వడమే కాకుండా మెదక్ పట్టణానికి సంబంధించినటువంటి పూర్తి తాగునీరు కూడా మనం ఫస్ట్ చూసిన అవకాశం ఈవెన్ ఇంటి వేసవిగా కూడా మద్దతు దొరికే రీతిలో అడుగడుకున్న చెక్ డ్యామ్ కట్టి మద్దతు చూపుతా ఉంటే రెండు పంటలకు రైతులకు నీళ్లు ఇచ్చే మంచి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఆ విధంగా ముందుకు పోతున్న సందర్భాన గుర్తించి ఆశించాల్సింది పోయి మరేదో రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసము ఇంకెవరి మెప్పు కోసము ఇష్టానుసారంగా మాట్లాడటం సహించేది లేదు. అటువంటి మాటలు వెంటనే ఉపసంహరించుకున్నటువంటి మాటలు మాట్లాడద్దని చెప్పి సందర్భంగా మనకి తెలుస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా గౌరవ హరీష్ రావు గారితో పాటు పోటీ పడదాం. మీరు సిద్దిపేటలో ప్రత్యేకంగా పోయి అక్కడ పోయి ప్రెస్ మీట్ పెట్టి ఏదో అక్కడ పంచర్ చేసే కార్యక్రమం పక్కన పెట్టి మనం పోటీ పడదాం మీద నియోజకవర్గ అభివృద్ధి కోసం సిద్దిపేటతో పోటీ పడే విధంగా ప్రయత్నం చేస్తాం. మంత్రం కూడా సహకరిస్తాం. అంతే తప్ప కేవలం ఢిల్లీ కచ్చాలు పెట్టుకొని పరిపాలన చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇక్కడ స్థానికంగా మీరు కావచ్చు, ఇది ఏమాత్రం మంచిది కాదు ప్రజాస్వామ్య పద్ధతులు అని చెప్పేసి వారికి గుర్తు చేస్తూ సమీప భవిష్యత్తు పెద్ద ఎత్తున నిధులు తీసుకురండి. మెదక్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయండి. మేమందరం కూడా మీకు సంపూర్ణ సహకారం అందిస్తాం. అంతేకాక పెద్ద పెద్ద నాయకులను మరి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు అటు రేవంత్ రెడ్డి గారు కానీ మీరు కానీ కూడనడం తీవ్రంగా ఆక్షేపణీయం, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సమీప భవిష్యత్తు ఇటువంటి మాటలు మాట్లాడితే మరి ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ నిజదేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్న విషయాన్ని గుర్తెరగాలని చెప్పే సందర్భంగా వారికి సూచిస్తూ